ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూలై 17 తేదీ గురువారం నాడు తులారాశి వారు మీ పైన ఒక స్త్రీ పగబడుతుంది. ఆమె వల్ల జూలై 17 తేదీన మీకు జరిగేది ఇదే. మరి ఇంతకీ మీ పైన ఏ స్త్రీకు పగబట్టింది? అసలు జూలై 17 తేదీన ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఏం జరగబోతుంది? ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఆమె వల్ల మీకు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? ఆమె వల్ల మీ జీవితంలో ఏ విధంగా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? అసలు జూలై 17 తేదీన మీకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి? జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా మీకు గ్రహబలం ఏ విధంగా ఉంది, వాటి వల్ల మీకు ప్రతికూలంగా ఉండబోతుందా లేదంటే అనుకూలంగా ఉండబోతుందా, ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం జ్యోతిష శాస్త్రం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ప్రధాన గ్రహాలు అయినటువంటి శనీశ్వరుడు, గురువు, రాహువు, కేతువుల యొక్క స్థితిగతులను బట్టి, ఇతర గ్రహాల సమాచారాన్ని బట్టి మనం అంటే ఆ యొక్క గ్రహాల సంచారాన్ని బట్టి అనమాట. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సంచారం అన్న సమాచారం అన్న ఒకటేనండి. ఎందుకంటే అవి సంచారం చేయడాన్ని బట్టి మనకి సమాచారాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి కూడా రాసుల యొక్క మనకున్నటువంటి 12 రాసుల యొక్క ఫలితాలను చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సమయంలో మనకు అంటే ఈరోజు మనం చూసుకుంటున్న తులారాశి వారి గురించి కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ప్రధాన గ్రహాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, గురువు, రాహువు, కేతువు, అదేవిధంగా శనీశ్వరుడు. ఈ 4 గ్రహాలు మెయిన్ ఉన్న ఈ 4 గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నందువల్ల జీవితంలో కొన్ని మార్పులు, శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అని జ్యోతిష పండితులు చెప్పడం జరుగుతుంది. మేము చెప్పడం కాదు. అయితే ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, అదేవిధంగా మీకు సంతాన పరంగా కూడా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆకస్మికంగా ధనలాభానికి కూడా అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం ఆశించిన దానికంటే ఎక్కువగా పెరిగే సూచనలు కనబడుతున్నాయి. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అంది వస్తుంది. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి. నిరుద్యోగులు మంచి కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. వ్యాపారులు అతి తక్కువపాటి ప్రయత్నంతో అతి ఎక్కువ లాభాలను గడిస్తారు. ఇకపోతే విదేశీ ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. ఇక ఇదే విధంగా ఈ సమయంలో మంచి పెళ్లి సంబంధం, ఎవరైతే మీరులో పెళ్లి కాని వ్యక్తులు ఇంకా పెళ్లి చేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కటి పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకుంటారు. ఇక ఎవరికైతే పెళ్ళయ్యి సంతానం లేక బాధపడుతున్నారో వారికి సంతాన యోగానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఎవరైతే ఇప్పటివరకు పెళ్ళి సంతానం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు విదేశాల్లో ఉన్న సంతానం నుంచి చక్కటి శుభవార్తలు వింటారు. వారికి ఎదుగుదలకు సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరుగుతుంది. దాంతో మీరందరూ చాలా సంతోషకరమైన వాతావరణంలో హ్యాపీగా ఉంటారు. ఇక ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. అధికారులు మీ సలహాలు పాటించి ప్రయోజనాలు పొందుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఏర్పడుతుంది. జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది. ఈ సమయంలో తులారాశి వారు మీ జీవితంలో ఏదైనా అపజయాలకు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన తీసుకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఇక తులారాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలు బాగా రణిస్తారు. ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాలు కింగ్లాగా రాణిస్తారు. వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా వీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టడానికి వీరు ఎంతగానో కృషి చేస్తారు. తులారాశి వారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు. తల్లిదండ్రుల కన్నా కళని నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతుంటాయి. ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమిస్తారు. తులారాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ మీలో దాగి ఉంటుంది. శని మార్గదశ రాజయోగాన్ని ఇస్తుంది. ఈ దశలో కలిగే
కలిగిన సంతానానికి ఆ యొక్క యోగం అనేది ఉంటుంది. తులారాశికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయండి. అందువల్ల మీరు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతుంటారు. సంసారంలో ఎట్లాంటి ఒడిదుడుకులు ఎదురైన వాటిని చక్కగా కూర్చుని మరి సాల్వ్ చేసుకుంటారు. అంతేగాని అరుచుకోవడం, ఇక సమస్యలు సృష్టించుకోవడం, వాగ్వివాదాలు గొడవలు పెట్టుకుని వాటిని సాల్వ్ చేసకుండా చక్కగా కూర్చుని వాటిని పరిష్కరించుకుంటారు. ఆ సామర్థ్యం తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఇక వీరికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయండి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల అన్యాయపు తెరుపులు అమలవుతాయి. ఇకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసే మనస్తత్వం ఎక్కువ మందికి ఉంటుందండి. అందువల్ల వీరు తమ యొక్క సంపాదన స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో మీకు ధనానికి లోటు అనేది ఉండదు. ఇక తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు రాబోయే రోజుల్లో చాలా చక్కటి మార్పులు అనేవి మీ జీవితంలో రావడం వల్ల మీకు ఆదాయం కూడా పెరుగుతుంది, డబ్బు కూడా వృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. ఇక అదేవిధంగా ఈ సమయంలో మీరు ఉద్యోగపరంగా కూడా ఎన్నో మార్పులను చూస్తారు. ఇకపోతే తులారాశి వారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితంలో మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయండి. ఇది మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక అదేవిధంగా తులారాశిలో జన్మించిన వ్యక్తులు మీకు ఫైనాన్షియల్ స్టేటస్ని ఈ సమయంలో పెంచుకుంటారు. అంటే ఆదాయాన్ని మరింత సంపాదిస్తారు. ఈ సమయంలో మీకు జరిగే ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ఏదైతే ఉంటుందో అందులో హ్యాపీనెస్ని వెతుక్కుంటారు. ఇక ఈ సమయంలో మీరు పడ్డ శ్రమకు ఫలితం దక్కబోతుంది. అవునండి, తులారాశి వారు ఇన్ని రోజుల తర్వాత మీ జీవితంలో చక్కగా ఎదుగుదల అనేది ఉండబోతుంది. ఇకపోతే మీరు ఎప్పుడూ కూడా ఏదైనా సరే ఇతర వ్యక్తులకు ఏ విషయాన్నైనా సరే క్లారిటీగా చెప్తారనమాట, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. ఇక ఈ రాశిచక్రకు మారుతున్న గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వల్ల కెరీర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుకుంటారు. గతంలో ఉద్యోగంలో సంబంధించి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయండి. ఈ సమయంలో మీరు చిన్న చిన్న ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా కూడా ఎదుటి వ్యక్తులతో వాటిని సాల్వ్ చేసుకుంటారు. ఇక మీరు ఉద్యోగ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి, వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే గుడ్ టైం మళ్ళీ రాదండి. కాబట్టి ఈ యొక్క రాశి వారు మీరు ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదని జ్యోతిష పండితులు చెప్తున్నారు కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా అవన్నీ కూడా జరిగి తీరుతాయి. ఇక ఆర్థిక క్రమశిక్షణ తూచ తప్పకుండా పాటించాలి. ఇక జూలై 17వ తేదీ గురువారం తులారాశి వారిపైన మీ యొక్క ఎవరైతే మీరు గతంలో ఏ స్త్రీనైతే మీరు ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోకుండా ఆ స్త్రీని పక్కన పెట్టేశారో ఆమె ఈ సమయంలో మీ పైన పగబడుతుంది. దీనివల్ల మీకు వచ్చే సంబంధాలు ఏవైతే ఉంటాయో పెళ్లి సంబంధాలు వాటన్నిటిని కూడా ఆమె క్యాన్సిల్ చేయించే విధంగా ఆమె ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ యొక్క ప్రయత్నాల వల్ల మీకు వచ్చేటువంటి మంచి సంబంధాలు కూడా రాకుండా ఆ స్త్రీ మీ పైన పగబట్టడం వల్ల ఆమె వల్ల మీకు ఎలాంటి పెళ్లి సంబంధాలు కూడా రాకుండా మధ్యలో ఆగిపోతాయి. దానివల్ల మీకు అసలు విషయం ఇప్పటివరకు తెలియక ఇదే విధంగా ఆలోచన చేసిన మీకు కొంతమంది వ్యక్తుల వల్ల ఈ విషయం తెలుస్తుంది. దానివల్ల ఆ స్త్రీని మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇబ్బంది పెట్టకుండా ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోండి. అప్పుడే మీకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆమె నుంచి కూడా మీకు రిలీఫ్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ స్త్రీ మీ పైన పగబట్టింది అంటే ఈ సమయంలో మీరు ఆమెను పెళ్లి చేసుకోవడం కూడా అంటే ప్రేమించి ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా మీ మధ్య పొంతనలో ఉండవన్నమాట. కాబట్టి ఆమెకి ఏదైనా చేయాల్సింది ఉంటే చేసి, ఆమెకి ఏమైనా హెల్ప్ చేయాలి ఉంటే చేసి ఆ స్త్రీని మీరు మీ యొక్క సమస్యను వెళ్ళబుచ్చుకొని ఎందుకు ఆమెను దూరం పెట్టారు, ఏమి మీ మధ్య ఉన్న సమస్య సాల్వ్ చేసుకోవడమో లేదంటే ఆమెకి ఏదన్నా మీరు ఆర్థికంగా హెల్ప్ చేయడమో చేసి ఆమె నుంచి రిలీఫ్ పొందండి. సో చూసారుగా తులారాశి వారు జూలై 17వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్ మళ్ళీ కలిసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.